Hi friends, welcome to YouTube channel. JE Electrical Engineering Valley YouTube ఛానల్. మనం రీజనింగ్ ఫౌండేషన్ మాస్టరీ కోర్స్ చేసుకుంటున్నాం, మనకు తెలిసిందే కదా. ఓకే, ఇప్పటి వరకు మనము 3 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మనం 4th టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మన 4th టాపిక్, ఈరోజు టాపిక్ నేమ్ ఏంటి? డిక్షనరీ. మన టాపిక్ నేమ్ డిక్షనరీ. ఇది వెరీ 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 ఈజీ టాపిక్, అలాగే చిన్న టాపిక్. ఓకేనా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకేనా, ఇది మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ హౌ టు యూటిలైజ్ దిస్ సిరీస్ ఎఫెక్టివ్లీ. ఈ సిరీస్ని ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సింది 4 స్టెప్స్. ఏంటి? స్టెప్ 1, వాచ్ ద వీడియో అండ్ లెర్న్ ద కాన్సెప్ట్. ఫస్ట్ మొత్తం వీడియో చూసి కాన్సెప్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే ఈ యొక్క పీడిఎఫ్ని యూజ్ చేయండి. చేసిన తర్వాత ఆ తర్వాత పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన తర్వాత ఇదొక డైలీ ఒక మాక్ ప్రాక్టీస్ చేయండి, అంతే. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. మీకు పక్కాగా మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేస్తారు. రీజనింగ్లో మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. ఓకేనా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా, ఓకే. ఏ ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకండి. ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా మీరు కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతారు. ఓకేనా, ప్రతిదీ కూడా కీ పాయింటే. ఓకే, నెక్స్ట్, వాట్ టాపిక్స్ హ్యావ్ వి కవర్ టిల్ నౌ. ఇప్పటి వరకు మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం? ఏమేమి కవర్ చేసామమ్మా? ఫస్ట్ మనం బ్లడ్ రిలేషన్స్ చూసాం, తర్వాత డైస్ చూసాం, తర్వాత డైరెక్షన్స్ చూసాం. అట్లా ఈ రోజు ఏంటి? డిక్షనరీ చూస్తున్నాం. ఓకేనా, ఇది 4th టాపిక్. అలాగే ఇంకోటి ఏంటమ్మా? స్పీడ్ మ్యాథ్స్ అండ్ టిప్స్. దిస్ ఈజ్ అ బోనస్. ఓకేనా, ఇది మనం నిన్న చూసాం. ఓకే, ఇది మనకి ఒక బోనస్ వీడియో లాంటి, అదే బోనస్ టిప్ లాంటి. దీనివల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది, అలాగే ఇంకోటి ఏంటి, ఫాస్ట్గా స్పీడ్ పెరుగుతుంది. ఓకేనా, కొంత కాల్కులేషన్స్ కూడా నేర్చుకున్నాం మంచిగా. ఓకేనా, ఈ వీడియో చూడకపోతే, ఇందులో ఏ వీడియో చూడకపోయినా ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఈ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ వీడియోస్కి ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా, ఏ టాపిక్ అయినా ఒకదానికొకటి రిలేషన్ లేదు ఈ మూడాటిల్లో, కానీ ఇది మాత్రం ఫ్యూచర్ వీడియోస్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఒకసారి చూడండి అమ్మ. ఓకే, అసలు డిక్షనరీ అంటే ఏంటి? అసలు డిక్షనరీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు? ఏమంటాడమ్మా? అరేంజ్ ఇట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ యాజ్ ఇట్ అపియర్స్ ఇన్ ద డిక్షనరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-5 వర్డ్స్ ఇచ్చి ఈ వర్డ్స్ని ఒక డిక్షనరీ ఆర్డర్లో పెట్టమంటాడు. ఓకేనా, డిక్షనరీ ఆర్డర్ అంటే ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పెట్టమంటాడు. అది తెలుసు కదా. డిక్షనరీ ఎలా ఉంటాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటాయి కదా. అంటే ప్రతి వర్డ్ కూడా ఆల్ఫాబెటికల్గా ఆర్డర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఈ విధంగా ఆర్డర్లో పెట్టమంటాడు. ఇంకోటి ఆస్కింగ్ అబౌట్ ద పర్టికులర్ పొజిషన్ ద డిక్షనరీ ఆర్డర్. కొన్ని క్వశ్చన్లు ఏమంటాడంటే, విచ్ వర్డ్ కమ్స్ థర్డ్ పొజిషన్ ఇఫ్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఒకవేళ డిక్షనరీ ఆర్డర్లో పెడితే ఏ వర్డ్ 5th పొజిషన్లో ఉంటుంది, ఆర్ ఏ వర్డ్ 3rd పొజిషన్లో ఉంటుంది. అలాగా ఆర్డర్లో పెడితే ఏదో ఒక పొజిషన్ అడుగుతాడు. ఏదో ఒక పొజిషన్, ఏ వర్డ్ 3rd పొజిషన్లో ఉంటుంది, ఏ వర్డ్ 2nd పొజిషన్లో ఉంటుంది అని అలాగా నేను క్వశ్చన్ చేస్తుంటాడు. ఓకే, ఈ విధంగా ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు, చాలా చాలా ఈజీ టాపిక్. ఈ టాపిక్కి మెయిన్గా కావాల్సింది ఇది ఒకటి గుర్తుండాలమ్మా. అంటే నిన్న చెప్పుకున్న వీడియోలో ఇది చెప్పుకున్నాం కదా, ఇది గుర్తుండాలి. అంటే పొజిషన్స్ వాల్యూ గుర్తుండాలి. A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, O15, P16, Q17, R18, S19, T20, U21, V22, W23, X24, Y25, Z26. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఏం చెప్పామమ్మా?
ఈ జ్యోతి అంటే 5, 10, 15, 20, 25 ఇదొకటి చెప్పు. ఈ జ్యోతి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతిదీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. జీకి 7 అని, హెచ్కి 8 అని, నెక్స్ట్ ఐకి 9, జేకి 11 అని, 12 ఎల్ 12, ఎం 30 లాస్ట్లో ఉంటుంది, ఎన్ 14, ఓ 15, పి 16, క్యూ 17 అంటే ఇలా 7 ఉంటుంది కాబట్టి 17 అని. ఓకే, ఇవన్నీ ఇట్లా చెప్పాం, అవునా కాదు. నెక్స్ట్ ఆర్ 18 అని, ఎస్ 19, టీ 20, యూ అండర్ గ్రాడ్యుయేట్ దట్ 21 ఇయర్స్. నెక్స్ట్ V22, డబ్ల్యూ ఎలా ఉంటుంది, 23 రూపంలో ఉంటుంది కాబట్టి డబ్ల్యూ 3 రూపంలో అంటే 23. ఓకే, ఈ విధంగా ఒకటి X24, YZ ఇట్లా ఇవన్నీ గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, వితౌట్ ఎనీ టైం మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకున్నాము. ఇది ఆటోమేటిక్గా మీరు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఇది గుర్తుండిపోద్ది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా. Which option represent the correct order to the given words as they would appear in the English dictionary? ఇంగ్లీష్ డిక్షనరీలో పెడితే ఏ ఆర్డర్లో ఉంటాయని అడిగారు. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ గో త్రూ ఆప్షన్స్. ఈ క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలంటే ఆప్షన్స్ ద్వారానే ట్యాకిల్ చేయండి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి ఎప్పుడు కూడా. ఈ డిక్షనరీ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా, ఈ ఆర్డర్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా ఆప్షన్ ద్వారానే వెళ్ళండి. చూడండి ఎలా ట్యాకిల్ చేస్తున్నాం, ఈజీగా ట్యాకిల్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఏమున్నాయి, 2, 2, 2, 4 అంటే 2, 4. 2, 4ని కంపేర్ చేయండి. 2, 4ని కంపేర్ చేయండి. బి ఉంది, సి ఉంది, అంటే ఏది వస్తుంది, ఆబ్వియస్లీ 2 వస్తుంది. అంటే ఆప్షన్ 4 అనేది ఎలిమినేట్, అంటే ఆప్షన్ డి అనేది ఎలిమినేట్. ఓకే, నెక్స్ట్ 2, 4 సెకండ్ది సేమే, అవునా కదా. నెక్స్ట్ థర్డ్ది 6, 5, 6 అంటే 65కి మధ్యలో కంపేర్ చేయండి. 6, 5 కంపేర్ చేస్తే యుఎన్ఏ, ఎన్, ఎఫ్. ఎన్ అంటే 14, ఎఫ్ అంటే 6 అంటే ఆబ్వియస్లీ 5 కాదు 6, అంటే 6 ఉంటుంది. ఓకే, 6 అంటే ఆప్షన్ సి ఇస్ ఎలిమినేట్. నెక్స్ట్ 5, 5, 1, 5, 5 ఉంది సేమ్. నెక్స్ట్ 3, 1 అంటే 1, 3 కంపేర్ చేయండి. యుఎన్ఏ డబ్ల్యూ ఉంది, యుఎన్ఏ వి ఉంది. వి అంటే 24, డబ్ల్యూ అంటే 23 అంటే 1 ఈజ్ ద ఫస్ట్ వస్తుంది, అవునా కాదా. అంటే 1 ఈజ్ ద ఫస్ట్ వస్తుంది, 3 రాదు, అంటే ఇది కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా. ఈ విధంగా ఆప్షన్స్లో డీల్ చేయండి, అంతేగాని ఇట్లా ఇలా చూసుకొని ఇవన్నీ వేస్ట్ అమ్మా. ఓకేనా, టైం వేస్ట్. ఓకే, చూడండి నేను ఎంత ఫాస్ట్గా చేసామో. మీరు ఆప్షన్స్ గుండానే వెళ్ళండి. ఆప్షన్స్ గుండా వెళ్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, అది మాత్రం మీరు మర్చిపోకండి. ఓన్లీ ఆప్షన్స్ ద్వారానే వెళ్ళండి. ఇంకా వెయిట్ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పెద్ద ఏం అవసరం లేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాల్యూస్ తెలిస్తే చాలు. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆప్షన్ రిప్రజెంట్ ద కరెక్ట్ ఆర్డర్ టు ద గివెన్ వర్డ్స్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. సేమ్ అన్ని సేమ్. చూడండి, ఏంటి ఏమిచ్చాడు అన్నీ నీకు నువ్వు క్వశ్చన్స్ చదవ అవసరం లేదు. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపో. ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఆప్షన్ 4, 4, 4, 4 ఉంది. అంటే నువ్వు అసలు ఏం చేయవసరం లేదు. 3, 3, 3, 3, 5 అంటే మళ్ళీ చేంజ్ అయింది. అంటే 5, 3కి 5కి కంపేర్ చేయండి. 3కి 5కి కంపేర్ చేస్తే ఎఫ్ఐ ఈ అంటే ఎంత 5, ఐ అంటే 9 అంటే ఆబ్వియస్లీ ఇదే వస్తుంది, అంటే ఇది కాదు, అంటే ఆబ్వియస్లీ 3 వస్తుంది, అంటే 5 కాదు. నెక్స్ట్ 2, 5 చూడండి, థర్డ్ ఆప్షన్లో ఏమున్నాయి, థర్డ్ వర్డ్ పొజిషన్ ఎటు ఉన్నాయి, 2 ఉంది, 5 ఉంది, 5 ఉంది. అంటే ఇక్కడ కంపారిజన్ దేనికి 2కి 5కి కంపేర్ చేయాలి. ఓకే, 2కి 5కి కంపేర్ చేయండి. ఎఫ్ఐఎల్ఐ బి ఉంది, జీ ఉంది. అంటే ఫస్ట్ వచ్చేది 5 అంటే 2 కాదు. ఓకేనా, 2కి 5 ఫస్ట్ వచ్చేది బి, అంటే ఇది బి అంటే సెకండ్ పొజిషన్, జీ అంటే 7th పొజిషన్, అంటే ఫస్ట్ వచ్చేది 5 అంటే 2 అయితే కాదు కదా. అందుకే ఇది క్యాన్సిల్ చేసింది, అంటే ఇది కాదు 5 కదా, 5. ఓకే, ఇప్పుడు 5 నెక్స్ట్ పొజిషన్ వచ్చి 2, 2 నెక్స్ట్ 1, 6 చూడండి, అంటే దీనికి కంపేర్ చేయండి. ఇప్పుడు 1, 6 అని కంపేర్ చేయండి. ఎఫ్ఆర్ఐజి
FRI I అంటే ఎంత 9, FRE అంటే 5 అంటే ఆబ్వియస్లీ 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే 1 కాదు ఎందుకంటే FR 9 ఉంది. ఓకే 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఆప్షన్ డి అంటే అయిపోయిందా లేదా 6 అయిపోయింది 1 అంటే ఇది కూడా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which option represent the correct order to the given words as they would appear in the English dictionary? సేమ్ మళ్ళా అంతే అన్నీ కూడా నీకు కావాల్సింది ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆప్షన్ మ్యాక్సిమం సేమ్గానే ఉంటుంది 1 1 1 1. ఓకే నెక్స్ట్ 3 5 5 5 అంటే 3కి 5కి కంపారిజన్ చేయాలి. 3కి 5కి కంపారిజన్ చేయండి. ఎలా ఉందమ్మా 3కి 5 కంపారిజన్ చేస్తే డిఎంఓ డిఎంఓ ఎన్ వేరే ఉంది ఎల్ వేరే ఉంది. ఏది ఫస్ట్ వస్తుంది ఎన్ వాల్యూ 14 ఎల్ వాల్యూ 12 అంటే ఫస్ట్ వచ్చేది 5 అంటే 3 కాదు ఇక్కడ 5 ఫస్ట్ వస్తుంది అంటే 5 ఫస్ట్ వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ చూసాం కదా సెకండ్ ఆప్షన్ కదా కంపేర్ చేసాం. ఫస్ట్ వచ్చేది ఏంటి 5 ఫస్ట్ వస్తుంది అంటే 3 కాదు ఓకేనా 5 ఫస్ట్ వస్తుంది. ఓకే 5 ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. థర్డ్ పొజిషన్ కంపారిజన్ చేయాలి. 3 3 2 అంటే 3కి 2కి కంపారిజన్ చేయండి. 3కి 2కి కంపారిజన్ చేస్తే డిఎన్ 14 ఎం అంటే 13 కదా 13 కదా అంటే 3 ఫస్ట్ వస్తుంది. 3 ఫస్ట్ వస్తుంది అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి 3 ఫస్ట్ వస్తుంది అంటే 2 ఇక్కడ ఉంది అంటే ఇది తప్పు. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ పొజిషన్లో ఏమున్నాయి 2 4 ఉన్నాయి అంటే 2కి 4కి కంపారిజన్ చేయండి. 2కి 4కి కంపారిజన్ చేయండి చేస్తే డిఈఎన్ఐఏఎల్ డిఈఎన్ఐ ఐ అంటే 9 ఎస్ అంటే 19 ఆబ్వియస్లీ ఐ 9 ఏది ముందు వస్తుంది ఐ వస్తుంది అంటే 2 ముందు వస్తుంది 2 అనేది ముందు వస్తుంది 4 అనేది ఆప్షన్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా అంటే దేనికి కంపేర్ చేయాలనేసి అక్కడ చూసుకొని చేసుకోవాలి అంతేనా అర్థమైందా లేదా. ఓకే నెక్స్ట్ సేమ్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ది పేర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే ఇప్పుడు కూడా ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఏమన్నా ఫస్ట్ ఆప్షన్ చూడండి 4 ఫస్ట్ పొజిషన్ 4 3 5 4 అంటే ఇక్కడ ఏంటి 4కి 3కి 5కి అంటే ఈ మూడు కంపేర్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి 4 3 5 అంటే చూడండి ఈ మూడు ఇక్కడ కంపేర్ చేయాలి. హెచ్ రెండు పొజిషన్లు సేమ్గానే ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఏంటి థర్డ్ పొజిషన్లో ఐ అంటే 9 అంటే ఇది లాస్ట్ పొజిషన్లో వస్తుంది. ఓకే అంటే ఇది కాదు ఐజి జి అంటే 7 ఆర్ అంటే 8 అంటే ఫస్ట్ పొజిషన్లో వచ్చేది 3 ఫస్ట్ పొజిషన్లో వచ్చేది ఏంటేమో 3 ఎక్కడ ఉందో చూడండి. ఓకే 3 ఆప్షన్ ఈజీగా అయిపోయింది. అర్థమైపోయిందా లేదా ఫస్ట్ 4 5 రాదు ఎందుకంటే హెచ్ఈఎల్ ఉంది ఎల్ ఎంత 12 ఐ ఎంత 9 అవునా కదా 9 అంటే ఇది లాస్ట్ పొజిషన్ వస్తుంది. దీని మూడాటిలో కంపేర్ చేసుకుంటే ఇందులో జి అనేది 7 తర్వాత ఆర్ అంటే థర్డ్ ఫస్ట్ పొజిషన్ వస్తుంది తర్వాత 5 వస్తుంది నెక్స్ట్ అట్లా 1 వస్తుంది చూడండి. అలా ప్రతిదీ మీరు కంపేర్ చేసుకుంటే ఇదే రైట్ అవుతుంది ఆప్షన్ ఇదే రైట్ అవుతుంది. ఓకేనా ఆబ్వియస్లీ మనం ఫస్ట్ థర్డ్ ఉన్నది రావాలి కాబట్టి టిక్ పెట్టాం. ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ అయిపోయింది అంటే మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకేనా కావాలంటే చెక్ చేయండి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉంటే ఇదే తీసుకోండి. థర్డ్ది ఏంటన్నా హెచ్ఈ10 నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటన్నా హెచ్ఈఐఆర్ఈఎస్ఎస్ నెక్స్ట్ 1 హెచ్ఈఎల్ఐసిఎల్ ఇలికల్ నెక్స్ట్ 2 హీలియం నెక్స్ట్ ఫోర్త్ది హెలినిక్. ఒకసారి వెరిఫై చేస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి హెచ్ఈ సరిపోయింది. నెక్స్ట్ ఐ 9 12 అంటే చూడండి
G7, R18, ఇది I9 కాదు, L ఇవన్నీ వేరేగా కదా. సరిపోయిందా లేదా ఒకసారి చూడండి, ఇవన్నీ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లోనే ఉంటాయి. అర్థమైందా లేదా? ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ ఏంటుంది, I ఉంది, L ఉంది. అంటే ఫస్ట్ రెండు కామన్గానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏది ఫస్ట్ వస్తుంది, I ఫస్ట్. ఎందుకంటే I వాల్యూ 9, L వాల్యూ 12. అంటే ముందు ఏది వచ్చేది I కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఇంగ్లీష్ డిక్షనరీ మీకు ఆర్డర్ తెలుసు కదా, ఒక ఆర్డర్ వైజ్గా ఉంటాయి. ఓకే, దాన్ని పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు, ఎవరైనా చేస్తారు. కాకపోతే ఈ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలని చెప్పాలి. ఈ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలి నేను చెప్తాను. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే, టైం వేస్ట్ చేయడం, నెక్స్ట్ క్వశ్చన్ చదువు. Represent the correct order in the game words as the words appear in the English dictionary. Okay, ఫస్ట్ ఆప్షన్స్ ఐటమ్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ పొజిషన్లో 4, 4, 3, 3 అంటే 4కి 3కి కంపారిజన్. ఫస్ట్ 4కి 3కి కంపారిజన్. పిఏసి, పిఏసి ఇక్కడ వరకు సేమే. ఓ ఉంది, హెచ్ ఉంది. ఓ అంటే ఎంత 15, హెచ్ ఎంత 8. అంటే ఆబ్వియస్లీ 4 ఈజ్ ద కరెక్ట్ అవుతుంది. అంటే 3 ఉన్నవి అబోవ్. ఓకే, అది తీసేయండి. నెక్స్ట్ ఏంటి, 4, 3, 3, 3 కామన్. 1, 5 అంటే 1కి 5కి కంపేర్ చేస్తే మనం ఏదో ఒకటి ఎలిమినేట్ అయిపోద్ది. పిఈఏ, పిఈఎన్. ఆబ్వియస్లీ పిఈఏ ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఏ అనేది ఫస్ట్ పొజిషన్, ఎన్ అనేది 14th పొజిషన్. అంటే ఫస్ట్ వచ్చేది ఇది, అంటే 5 కాదు, అంటే 1 వస్తుంది. కాబట్టి కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా లేదా? ఈ విధంగా కావాలి. ఇవి కూడా మీరు ఆర్డర్లో రాసుకుంటే సేమ్ ఇంగ్లీష్ డిక్షనరీలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, అదే నెక్స్ట్ టైప్ ఆఫ్ మోడల్లోకి వెళ్దాం. ఫస్ట్ మోడల్ ఏం చెప్పాము, ఫస్ట్ మోడల్ అరేంజ్ ఆర్డర్ సీక్వెన్స్ సెట్ చేసింది ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీలో ఎలాగొస్తాయో అలాగా మీరు ఆర్డర్లో పెట్టాలి అని చెప్పాను లేదా? ఇంగ్లీష్ డిక్షనరీలో ఎలాగొస్తాయో అలాగ ఆర్డర్లో పెట్టాం. నెక్స్ట్ ఇంకోటి, ఆ పర్టికులర్ పొజిషన్లో ఇంగ్లీష్ డిక్షనరీ అంటే ఆల్రెడీ కొన్ని వర్డ్స్ ఇస్తాడు, మనం ఆర్డర్ పెట్టుకొని పెట్టిన తర్వాత ఈ పొజిషన్లో ఏమొస్తుంది అని అడుగుతాడు. ఓకేనా? అది మీరు చేయాలి. ఓకేనా? ఇవి కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఒకసారి చూద్దాం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలంటే చూడండి, ఇచ్చిన ఆటల్లో ఏ పొజిషన్ అడిగాడో ఫస్ట్ చూడండి. ఆఫ్టర్ అరేంజింగ్ ది గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ది ఇంగ్లీష్ డిక్షనరీ విచ్ వర్డ్ కమ్ టు ద థర్డ్ పొజిషన్. ఇది అండర్లైన్ చేసుకో, అంటే ఇది మన థర్డ్ పొజిషన్లో ఏమొస్తుంది అని అడిగాడు. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇట్లా చూడండి, కంపేర్ చేయండి. ఎస్పిఈ, 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 ఎస్పిఈ. సి కూడా ఎస్పిసి, 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 ఎస్పిసి. ఓకే, అన్నీ కామన్. ఇప్పుడు ఏదైతే డిఫరెంట్గా ఉందో చూడండి, ఐకేఐ, కేటి. చూడండి, ఐ, కే, నెక్స్ట్ ఇంకోటి ఐకేఐ, కేటి. ఈ మూడు ఆటల్లో ఏది ఫస్ట్ వస్తుందమ్మా? I9, K11, T20. అంటే ఐఏ ఫస్ట్ వస్తుంది. ఓకే, ఐలు ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2. అవునా కదా? అంటే ఇది సెకండ్ పొజిషన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేది కే కదా. కేలో చూడండి, కేలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1, 2. ఆబ్వియస్లీ ఇదే ఫస్ట్ వస్తుంది, అంటే ఇది థర్డ్. అంటే ఐఎల్ 2 అయిపోతుంది, అంటే స్పెషల్ ఒకటి ఫస్ట్ పొజిషన్లో స్పెషల్ ఉంటుందమ్మా. ఐఎల్ 2 పొజిషన్లోకి అయిపోతాయి. నెక్స్ట్ ఇంకోటి స్పీసెస్ అయిపోతుంది. థర్డ్ పొజిషన్లో వచ్చేది కే. కేలో ఫస్ట్ ఏం వస్తుంది, స్పెక్ ఇలా స్పెక్ వస్తుంది, అంటే స్పెక్. థర్డ్ పొజిషన్ ఏంటి, ఆబ్వియస్లీ స్పెక్. ఓకేనా? అర్థమైందా లేదా? ఆప్షన్స్ ఎలిమినేషన్ అయినా చేసేయచ్చు. ఓకేనా? అర్థమైందా లేదా? ఎక్కడెక్కడ కామన్ థింగ్ ఉందో చూసుకోండి, చూసుకున్న తర్వాత ఆ 3 సెపరేట్గా రాసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అలా సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, among the following words that give arrange the given words, select the one that will come third if they are arranged in the order of English dictionary. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో పెట్టాడు, అందులో థర్డ్ పొజిషన్ అడిగాడు. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎన్ఓఏఏఏఓ. ఓ వస్తుందా, ఏ వస్తుందా? ఫస్ట్
ఆబ్వియస్లీ ఏ వస్తుంది. ఏ అంటే ఓకే, ఇవే 3 ఉన్నాయి. అంటే ఇవి 2 ఇంక నువ్వు పట్టించుకోవసరలేదు. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ మూడాటిలో ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది. ఏది ఫస్ట్ వస్తుంది? యు అంటే 21, R19, R18 అంటే ఆబ్వియస్లీ యు వస్తుంది. ఎందుకంటే ఈ 3 కంపేర్ చేస్తే చూడండి. ఈ 3 కంపేర్ చేస్తే థర్డ్ పొజిషన్‌లో ఏముంది? ఆర్ ఉంది. అంటే థర్డ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ ప్రిఫరెన్స్ ఏమొస్తది? ఆర్ వస్తది. ఆర్ వస్తది. ఆర్ వస్తది. సారీ, థర్డ్ పొజిషన్‌లో యు వస్తది. అవునా కాదా? అంటే ఇక్కడ నీకేం అడిగాడు క్వెషన్‌లో? యువే కదా అడిగాడు. అడిగాడు కాబట్టి ఆబ్వియస్లీ నాసియా ఇస్ ద ఆన్సర్ అవుతుంది. థర్డ్ పొజిషన్ కదా అడిగాడు. ఎందుకు? ఈ 2 ఎలిమినేట్ చేస్తాం. ఇవి మాక్సిమం ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ అవుతాయి. ఇది థర్డ్ పొజిషన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏఏలు ఉన్నాయి కాబట్టి ఈ 3 తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ వేరే డిఫరెంట్‌గా ఏముంది? యూఆర్ఆర్. ఈ యూఆర్ఆర్‌లో ఏది థర్డ్ పొజిషన్‌లో వస్తదో అనుకున్నాం. థర్డ్ పొజిషన్‌లో వచ్చేది యు. యుతో ఉన్నది థర్డ్ పొజిషన్‌లో వస్తది. అంటే నాసియా ఇస్ ద ఆప్షన్ బి. బి is the third position. If you arrange in the English dictionary order. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో పెడితే థర్డ్ పొజిషన్లో వచ్చేదేమో నాసియా. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ పర్ దర్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్ థర్డ్? ప్రతిదీ థర్డ్ ఇచ్చాడు, అట్లా ఇస్తాడు లేదు. ఒకవేళ సెకండ్ పొజిషన్ అని తీసుకుంటాం. 2 ఇన్ ద సీక్వెన్స్ ఆర్ ఫస్ట్ ఇన్ ద సీక్వెన్స్. 2 అంటే చూడండి, ఐసోఎం, ఐసోఎల్ఎంటి. ఓకే, చూడండి, ఐఎస్ఓ అన్ని సేమే కదా ఫస్ట్, అది అట్లా చూసుకోండి. ఐఎస్ఓ సేమ్. తర్వాత ఏమున్నాయి? ఎంఎల్టి, ఎంఎల్టిఎల్ఎల్ఎన్. ఎన్లాంటిలో చిన్నది ఏది? ఎల్ అంటే 12, అంటే 3 ఎల్లు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఎంఎన్టి ఇట్లా చేసుకున్నారు. అవునా కదా? అంటే ఒకవేళ ఏం అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ అడిగితే ఈ 3 ఎల్లు కంపేర్ చేసి ఏది సెకండ్ ఉంటే అది చెప్పాలి. థర్డ్ పొజిషన్ అడిగితే ఏది ఎల్ అడిగితే ఒకవేళ సెకండ్ పొజిషన్ కూడా కాదు, ఫోర్త్ పొజిషన్ అన్నాడు అనుకో. ఫోర్త్ పొజిషన్ అంటే ఏంటి? 3 4 ఎం ఏదైతే ఉందో అదే వస్తుంది. ఐసోమర్ ఇస్ ద ఫోర్త్ పొజిషన్. ఓకేనా? ఐసోమర్ ఇస్ ద ఫోర్త్ పొజిషన్. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? మనం చేసుకునేది సెకండ్ పొజిషన్ అనుకుందాం. ఓకేనా? సెకండ్ పొజిషన్ అంటే 3 ఎల్లు కంపేర్ చేసుకోండి. 3 ఎల్లు కంపేర్ చేసుకుంటే ఏంటి? చూడండి, ఐసోఎల్, ఐసోలేట్, ఐసోలాక్స్ అంటే ఎల్ఎల్ కామన్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఐఏఓ. ఐఏఓ అంటే ఈ మూడాటిని అరేంజ్ చేస్తే ఏఐఓ కదా. అంటే ఫస్ట్ వచ్చేది ఏ. ఏ అంటే ఆబ్వియస్లీ ఐసోలేట్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ ఐ వచ్చేది ఇది ద సెకండ్ పొజిషన్. నెక్స్ట్ ఓ ఇస్ ద థర్డ్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ ఏంటి? ఎమ్. ఫిఫ్త్ పొజిషన్, సారీ ఇది సిక్స్త్ పొజిషన్, ఇది ఫిఫ్త్ పొజిషన్. ఓకేనా? ఈ విధంగా వస్తారు. అర్థమైందా లేదా? జస్ట్ మీరు ఏం చేయవసరం లేదు. ఫస్ట్ ఏ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయో అవి రాసుకొని మీరు అరేంజ్లో పెట్టి ఎక్కడ మీకు ఆల్ఫాబెటికల్ వాల్యూస్ గుర్తుంటే ఈజీగా వచ్చు. ఏ పొజిషన్ అడిగినా రాసేయచ్చు ఇప్పుడు. ఓకేనా? నేను నార్మల్గా చేస్తాను, కానీ సింపుల్గా చేయాలంటే ఈ విధంగా చేసుకోండి. అంటే ఏ లెటర్స్ చేంజ్ అయ్యి ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఐఎస్ఓ కామన్గా ఉన్నాయి. పక్కన మీరు అప్లోడ్ రాసుకోండి ఏటైతే డిఫరెంట్గా ఉన్నాయి. ఎంఎల్టిఎల్ఎల్ఎన్. ఇందులో ఏ పొజిషన్ అడిగాడు? 3వ పొజిషన్ అడిగాడు. అంటే 3 ఎల్ ఉన్నాయి. అంటే ఎల్ పక్కగా చిన్నదే కదా, ఎల్ ఒకటే చిన్నది. తర్వాత ఎందుకు M13, N14, T20 అంటే ఎల్ ఒకటే చిన్నది కాబట్టి ఆ ఎల్ వాల్యూలన్నీ అలాగా వరుసగా రాసుకోండి. అప్పుడు 3 ఎల్ని కంపేర్ చేసి 3వ పొజిషన్లో ఏమొస్తుంది? నెక్స్ట్ 3 ఎల్ని కంపేర్ చేస్తే ఏమొచ్చిందమ్మా? ఐ 3 ఎల్ని కంపేర్ చేస్తే ఎల్ ఐఏఓ వచ్చాయి. ఈ మూడాటిలో ఏది ఫస్ట్ వస్తుంది? ఆబ్వియస్లీ ఫస్ట్ ఉన్నది అందరికీ తెలుసు. ఏ ఇస్ ద ఫస్ట్ లెటర్? ఏఐఓ ఇట్లా ఉంది. అంటే ఏ ఇస్ ద ఫస్ట్ లెటర్, ఐ ఇస్ ద సెకండ్ లెటర్, ఓ ఇస్ ద థర్డ్ లెటర్. అంటే ఆబ్వియస్లీ ఓ అనేది థర్డ్ లెటర్ పెట్టేయాలి. అంటే ఐసోలాగ్ ఇస్ థర్డ్. ఒకవేళ సెకండ్ అడిగితే ఐ ఈజ్ ద సెకండ్ లెటర్, ఐ ఇస్ ద సెకండ్ లెటర్. మన క్వశ్చన్లో 2 ఇచ్చాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ 2 అంటే ఐసోలైన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా లేదా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. If the following words are arranged as per their roots in the English dictionary, which word called from the fifth sequence? ఏమంత అడిగాడు? ఫిఫ్త్ సీక్వెన్స్లో అడిగాడు.
5వ స్థానంలో ఏమొస్తుంది ఒకవేళ డిక్షనరీ ఆర్డర్లో పెడితే అని అడిగాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటి WE అంటే ఫస్ట్ చూడండి ఐ ఉంది, అన్నీ కూడా ఈలో వచ్చాయి కానీ ఇక్కడ ఐ వచ్చింది అంటే ఇది ఆబ్వియస్లీ 6th పొజిషన్లోనే వస్తుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ పొజిషన్లోనే వస్తుంది. ఏంటి 5th పొజిషన్ అడిగాడు అంటే ఈ అన్నిటిలో లాస్ట్ ఏం వస్తుందో కనుక్కుంటే నీ పని అయిపోయినట్టే. WE WA WI WA WI అంటే ఇక్కడ ఏమున్నాయి రెన్ EAI ఇలా ఉన్నాయి, అవునా కదా? నీకు ఫస్ట్ పొజిషన్ ఏంటి ఏలో ఏదో ఒకటి వస్తుంది, ఇది కానీ ఇది సెకండ్ పొజిషన్ ఇది అవుతుంది, ఏదైనా ఇది ఫస్ట్ అవుతుంది సెకండ్ అవుతుంది, సెకండ్ అయితే ఇది ఫస్ట్ అవుతుంది, ఏదైనా ఇది థర్డ్ ఫోర్త్ సారీ ఇది థర్డ్ అవుతుంది, ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఐలోని చూడండి. ఇప్పుడు నీకు ఆల్రెడీ 5th పొజిషన్ అడిగాడు కాబట్టి జస్ట్ ఈ ఐ కంపేర్ చేసి ఏదైతే లాస్ట్ వస్తుందో అదే 5th పొజిషన్. ఐలు ఏమున్నాయి అవి కంపేర్ చేయండి. ఐలు ఏమున్నాయి వెయిట్ ఒకటి ఉంది, నెక్స్ట్ వైరెడ్ ఒకటి ఉంది. ఇందులో ఏంటి ఆర్ ఉంది, ఐ తర్వాత జీ ఉంది. అంటే ఆర్ జీ ఏది ముందు వస్తుంది? ఆబ్వియస్లీ జీ ముందు వస్తుంది, ఆర్ ముందు వస్తుంది. అంటే లాస్ట్ వచ్చేది ఏంటి ఆర్ అంటే వెరిడ్ ఈజ్ ద 5th పొజిషన్. అర్థమైందా లేదా? ఫస్ట్ కామన్ వర్డ్స్ తీసుకున్నాను. కామన్ వర్డ్స్ తీసుకుంటే ఇక్కడ అన్ని ఈలు ఉన్నాయి కానీ ఇక్కడ ఐ ఉంది అంటే ఇది ఆబ్వియస్లీ ఇది లాస్ట్ పొజిషన్లోనే వస్తుంది, అందుకే 6th పొజిషన్ తీసుకోండి. మిగిలినవి ఏమైతే ఉన్నాయో చూడండి. ఆ నెక్స్ట్ లెటర్ ఈఏఐ అవన్నీ రాసుకోండి, అరేంజ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఫస్ట్ పొజిషన్లో పక్కాగా ఏతో ఉన్నదో వస్తుంది, సెకండ్ పొజిషన్లో ఏతో ఉంది వస్తుంది, థర్డ్ పొజిషన్లో ఐతో ఉన్నది వస్తుంది, ఫోర్త్ పొజిషన్లో ఐతో ఉన్నది వస్తుంది. సారీ థర్డ్ పొజిషన్లో ఈ, ఫోర్త్ పొజిషన్లో ఐతో ఉన్నది వస్తుంది, 5th పొజిషన్లో ఐతో ఉన్నది వస్తుంది. మీకు అడిగింది ఏంటి 5th పొజిషన్ అడిగాడు. 5th పొజిషన్ అడిగాడంటే చూడండి ఈ రెండాటిలో కంపేర్ చేసి ఏదైతే సెకండ్ వస్తుందో అదే 5th పొజిషన్ అవుతుంది. ఐలో ఏవైతే ఉన్నాయో కంపేర్ చేశాను, ఇది కంపేర్ చేశాను, ఇది కంపేర్ చేశాను. 5th పొజిషన్లో వచ్చి చూడండి 6G ఉన్నాయి. 6G అంటే ఫస్ట్ ఉన్నది G అంటే ఇది 4th పొజిషన్ అవుతుంది, ఇది 5th పొజిషన్ అవుతుంది. ఓకేనా? ఇంకా అలాగా అర్థమైందా లేదా? ఒకవేళ సెకండ్ పొజిషన్ అడిగితే ఇప్పుడు సెకండ్ పొజిషన్ అడిగితే ఈ రెండు ఏలు కంపేర్ చేస్తే సరిపోద్ది. రెండు ఏలు కంపేర్ చేయాలంటే చూడండి WA T20 V22 అంటే సెకండ్ పొజిషన్ ఇది అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఫస్ట్ పొజిషన్ అవుతుంది, అవునా కాదా? ఏ తర్వాత ఇది థర్డ్ పొజిషన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఇలా చెప్తున్నాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, అదే మీరు చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. అర్థమైందా లేదా? ఇది పెద్ద కష్టపడాల్సిన టాపిక్ ఏం కాదు. ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. మీకు టైం వేస్ట్ చేయని ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ టైం వేస్ట్ అవుతుందంటే 1.5x 2x స్లోగా అనిపిస్తే మీరు పెట్టుకొని చూడండి. ఓకేనా? మీరు పక్కాగా ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఎంతో కొంత కొత్త విషయం నేర్చుకుంటారు. నేను మీకు సూర్తి ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లాగే మీరు ఏమైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. ఒకవేళ మీ కామెంట్ చేస్తే ఎవరైనా చూసేస్తారు అనుకుంటే జస్ట్ లైక్ చేయండి, అంటే మీకు ఈ వీడియో నీకు నచ్చిందని నేను అనుకుంటాను. ఓకేనా? మీరు పూర్తిగా చూసారని అనుకుంటాను. ఒకవేళ ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ రాయకుండా ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే ఏం చేస్తారమ్మా, కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు నోట్స్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఒక్కసారి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? ఫస్ట్ మెయిన్గా ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయడానికి కావాల్సింది ఏంటి, ఈ పొజిషన్ వాల్యూస్. ఈ వాల్యూస్ మనకు మైండ్లో గుర్తుండాలి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన విధంగా. ఈ జ్యోతి అంటే ఇది ఇట్లా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ కొన్ని ట్రిక్స్ చెప్పాను కదా నేను, ఆ ట్రిక్స్తో పాటు రిమెంబర్ చేసుకొని ఈ 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎలాగ పెద్ద అవసరం లేదు, పెద్ద అంత ఏం అవసరం లేదు, నువ్వు ట్యాకిల్ చేసేయగలవు. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఈజీగా ట్యాకిల్ చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.